శ్రీరాయ నమః. ఈ బుగ్గరామలింగేశ్వర దేవాలయము త్రేతాయుగంలో సాక్షాత్ శ్రీరామచంద్రునిచే ప్రతిష్ఠింపబడి శ్రీరామచంద్రునిచే పూజలు అందుకున్నటువంటి దివ్యమైన క్షేత్రం. వికారాబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి అనంతగిరి అరణ్యంలో వెలిసినటువంటి రెండు దివ్యమైన క్షేత్రాలు. ఒకటి శ్రీ అనంత పద్మనాభ స్వామి వైష్ణవ క్షేత్రం అయితే ఇంకొకటి శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి శైవక్షేత్రం. ఇది క్షేత్రమే కాదు, తీర్థము కూడా. ఇక్కడ స్వామివారి అంతర్భాగం నుండి కూడా నిరంతరం ప్రవహిస్తూ ఉంది ముచుకుందా నది సుజల ద్వారా. అది నంది నోటి నుండి బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కోనేటిలో స్నానమాచరించి స్వామివారికి అభిషేకించిన వారికి సకల కోరికలు నెరవేరుతాయి. ఈ సంవత్సరం ఈరోజు శ్రావణ మాసం మొదటి రోజు. ఈ మాసాలకు పౌర్ణమి రోజు వచ్చేటటువంటి నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి పేరు ఉంటుంది. చైత్ర మాసానికి చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే చైత్రమాసం అని, విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే వైశాఖ మాసం అని, జ్యేష్ఠ నక్షత్రము పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్ఠ మాసం అని, అలాగే శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు. ఈ శ్రావణ మాసంలో శివుణ్ణి పూజించేటటువంటి మాసం. ఈ శ్రావణ మాసంలో అనేక పండుగలు వస్తూ ఉంటాయి. శ్రావణ మాసంలో నాగుల చవితి, నాగుల పంచమి, అలాగే రక్షాబంధనము, పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమి, తర్వాత బహుళ అష్టమి రోజు ఆ పరమాత్ముడు ఆ శ్రీకృష్ణ దేవుడు పుట్టినటువంటి రోజు కూడా ఈ మాసంలోనే వస్తూ ఉంటుంది. అలాగే వరలక్ష్మి వ్రతము కూడా ఈ మాసంలోనే వస్తూ ఉంటుంది. అత్యంత పవిత్రమైనటువంటి మంగళగౌరి వ్రతము కూడా ఈ మాసంలోనే ఉంటుంది. ఈ భారతదేశానికి స్వతంత్ర దినోత్సవం కూడా ఈ శ్రావణ మాసంలోనే ఉంటుంది. ఇటువంటి పవిత్రమైన శ్రీరాముచే ప్రతిష్ఠించబడినటువంటి బుగ్గరామలింగేశ్వర దేవాలయంలో నేటి నుండి శ్రావణ మాసోత్సవ కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, తదనంతరం స్వామివారికి రుద్రాభిషేకం, అలాగే మధ్యాహ్నము వీరశైవ సమాజము మరియు బుగ్గరామలింగేశ్వర దేవాలయ భక్తుల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతూ ఉంటుంది. అలాగే శ్రావణ మాసం చివరి సోమవారం ఈ నెల ఆగస్టు 18వ తేదీన ఈ దేవాలయ ఆలయ ధర్మకర్త సూర్యాపేట ఆత్మలింగం గారు, వారి తండ్రి గారైనటువంటి ఎస్వీరప్ప గారు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ చివరి సోమవారం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 18 చివరి సోమవారం రోజున స్వామివారికి మహారుద్రాభిషేకం, అలాగే భవానీ సమేత రామలింగేశ్వర స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కనుక భక్తులు ఈ శ్రావణ మాసం సందర్భంగా బుగ్గరామలింగేశ్వర స్వామివారిని అభిషేకించండి. అలాగే కళ్యాణోత్సవ కార్యక్రమం కూడా పాల్గొని మహాప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులకు మనం చేస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంధకాయ త్రికాత్మికాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ